దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేను, దేవుడు మనల్ని దీవిస్తేను, దేవుడు మనలను చాలా చక్కగా పోషిస్తూ ఉంటేనో కాదట మనం ఆనందించవలసింది, సంతోషించవలసింది. ఎప్పుడునంటే ఇదిగో అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలి, ఏదో వింతగా మనం ఆశ్చర్యపడిపోకూడదు. ఏంటి నాకే వచ్చేస్తున్నాయి కష్టాలు, నాకే వచ్చేస్తున్నాయి శ్రమలు, ఏమైపోతానో ఏమో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, మరి ఈ సమాజం నన్ను ఎలా చూస్తుందో, ఇలా మనం ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితాన్ని చూసి శ్రమల వలన మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, దేవునిలో నిలకడగా ఉన్నప్పుడు ఎవరి నామము బయలుపరచబడుతుందండి? దేవునిదే కదా, క్రీస్తుదే కదా. అది ఏంటో వీళ్ళకి ఇన్ని కష్టాలు వస్తున్నా వీళ్ళు ఎలా నిలకడగా ఉండగలుగుతున్నారు అంటే వీరు దేవుని మీద వీరు పెట్టుకున్నటువంటి నమ్మకం అలాంటిది, వీరు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. అందుకే ఇదిగో నిజమేనేమో, అందుకే వీళ్ళు ఇంత బలంగా ఉన్నారు అని మన దేవుని నామము బయలుపరుస్తుందంట.